హలో ఎవ్రీవన్. ఖాన్ సార్ ఇతని వీడియోస్ని మీరు ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. ఈయన టోటల్ ఇండియా వైడ్గా చాలా ఫేమస్. సౌత్లో కాస్త తక్కువ, కానీ నార్త్లో ఇతనికి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. బై ద వే, మీలో ఎవరైనా ఇతన్ని కొత్తగా చూస్తూ ఉంటే ఇతను ఒక టీచర్. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక టీచర్. అయితే ఇతని టీచింగ్ చేసే విధానం చాలా సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. అందుకే ఇతను ప్రజెంట్ యూట్యూబ్లో ఆన్లైన్ కమ్యూనిటీలో చాలా ఫేమస్. అయితే ఈ మధ్య ఇతను ఒక అతిపెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. విషయం ఏమిటంటే, మన అమీర్పేట్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏ విధంగా అయితే పోటీ పడతాయో, బీహార్లోని పాట్నా ప్రాంతంలో కూడా అలాంటి వాతావరణం ఉంటుంది. మన దగ్గర కన్నా అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన బీహార్లోని పాట్నాలో తన కోచింగ్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు. ఇతనితో పాటు ఇతనికి పోటీగా ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. అతని పేరే రోషన్ సర్. ఇతని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు జ్ఞాన్ బిందు. అయితే రీసెంట్గా బీహార్లో పోలీస్ సెలక్షన్ జరిగాయి. దాదాపు 19,838 పోస్టులకు గాను అక్కడి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. అయితే బీహార్లో రోషన్ సార్ అండ్ ఖాన్ సార్, ఇవి రెండు చాలా పెద్ద పేర్లు. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్లోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ చేస్తారు. అయితే 2025లో వచ్చిన ఈ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ అయిపోయి 2026లో అంటే రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ కోచింగ్ వాళ్ళు ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. తమ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ ఫొటోస్ని, పేర్లను పబ్లిక్గా రకరకాల ప్లేస్లో డిస్ప్లే చేసి శక్తి ప్రదర్శన చేస్తారు. అంటే మేమే గొప్ప అని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే పాట్నాలో కూడా జరిగింది. ఒకవైపు రోషన్ సార్ అకాడమీ వాళ్ళు మేము 10,000 స్టూడెంట్స్ని ఈ జాబ్స్లో క్వాలిఫై అయ్యేలాగా చేశాము అని క్లెయిమ్ చేస్తున్నారు. మరోవైపు ఖాన్ సార్ అకాడమీ వాళ్ళు మేము 12,000 మందిని సెలెక్ట్ అయ్యేలాగా చేశాము అని చెప్తున్నారు. కానీ వీళ్ళిద్దరిలో ఒకరు అబద్ధం చెప్తున్నారు. ఈ రెండు కలిపితే మొత్తం కౌంట్ 22,000 వరకు వస్తుంది. కానీ ఉన్న పోస్టులు కేవలం 19,838 మాత్రమే. అంటే ఇక్కడ ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు ఎక్కువగా తమ నంబర్స్ని చూపించుకుంటున్నారనే విషయం పైన గొడవ స్టార్ట్ అయింది. అయితే ఈ రెండు ఇన్స్టిట్యూట్లు తమ పవర్ని చూపించుకోవడానికి ఎవరైతే స్టూడెంట్స్ కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి సన్మానం చేసే ప్రోగ్రాం ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇన్విటేషన్కి సంబంధించిన బ్యానర్లను పాట్నాలోని రకరకాల ప్లేసుల్లో ఇన్స్టాల్ చేస్తారు. అయితే ఒకవైపు ఖాన్ సార్ అకాడమీ వాళ్ళు, ఇంకోవైపు ఈ రోషన్ సార్కి చెందిన జ్ఞాన్ బిందు అకాడమీ వాళ్ళు పోస్టర్లను అతికిచ్చే సమయంలో వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ మెల్లగా ముదిరింది. అందులో భాగంగా కొంతమంది ఖాన్ సార్ అకాడమీ పైన రాళ్లతో దాడులు చేశారు. ఈ విషయాన్ని ఖాన్ సార్ గమనించి తన ఇన్స్టిట్యూట్పై జరుగుతున్న రాళ్ల దాడికి సంబంధించిన వీడియోని పబ్లిక్గా పోస్ట్ చేసి ఇతను మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏమిటంటే, నా అకాడమీ పైన ఈ రోషన్ సార్కి చెందిన జ్ఞానబిందు అకాడమీ వాళ్ళు దాడి చేశారు. ఇదంతా కూడా రోషన్ సారే చేపిస్తున్నారు. కేవలం రాళ్ళు వేయడం మాత్రమే కాదు, గన్స్తో ఫైరింగ్ చేశారు, 2-3 రౌండ్ల ఫైరింగ్ చేశారు అని పబ్లిక్గా ఏదో చూసినట్టుగా కాన్ఫిడెంట్గా చెప్పేశాడు. बगल की कोचिंग वाला है, सबको पता है कौन हो सकता है यहाँ पे। हाँ, वो बयान भी दिया, कहा कि खान सर का कोचिंग 2 दिन में उड़ा देंगे यहाँ पे। ఈ ఖాన్ సార్ చాలా ఫేమస్ కాబట్టి ఇతని మాటని పోలీసులు నమ్మేసి డైరెక్ట్గా వెళ్ళి రోషన్ సార్ని అరెస్ట్ చేశారు. రోషన్ సార్, నేను ఈ తప్పు చేయలేదు, ఇందులో నా హస్తం లేదు, నాకు అగెన్స్ట్గా కుట్ర జరుగుతుంది అని చెబుతున్న పోలీసులు ఇతన్ని నమ్మలేదు, అతని మాటల్ని పట్టించుకోలేదు. ఖాన్ సార్ అకాడమీపై దాడి జరిగింది అని తెలిసిన వెంటనే ఆన్లైన్లో ఇతన్ని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు వచ్చాయి. ఈయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అందుకే టార్గెట్ చేస్తున్నారు. గవర్నమెంట్ చేయని పనులు కూడా చేస్తున్నారు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, అందుకే ఖాన్ సార్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా అనేక మీడియా కథనాలు కూడా వచ్చాయి. ఒక రకంగా అవి నిజమే అనిపిస్తాయి. ఎందుకంటే ఈయన ఎటువంటి ఫిల్టర్ లేకుండా నిజాలు నిర్భయంగా చెప్పేస్తారు. అది బీజేపీ పార్టీ గురించైనా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గురించైనా కానివ్వండి, ఈవెన్ పాకిస్తాన్ని కూడా ఈయన వేరే లెవెల్లో రోస్ట్ చేస్తాడు. విషయం ఏమిటంటే, ఈ పర్సన్ ఎటువంటి ఫిల్టర్ లేకుండా, బయాస్ లేకుండా స్ట్రేట్గా మాట్లాడతారు. కానీ చిన్న ప్రాబ్లం ఉంది, ఇతను చెప్పే అన్ని విషయాలు నిజాలు కాదు. కొన్నిసార్లు ఓవర్ హైప్ అయిపోయి అనవసరపు మాటలు మాట్లాడేస్తారు. అది జనరల్గా అందరూ చేసేదే, దానివల్ల పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ ఈసారి ఖాన్ సార్ బాగా ఇరుక్కుపోయారు. ఎందుకంటే పోలీసులు రోషన్ సార్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్లకు ఒక సీసీ ఫుటేజ్ లభించింది. ఆ ఫుటేజ్లో ఏముంది అంటే, ఖాన్ సార్ బాడీ గార్డే గన్తో ఫైరింగ్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ ఖాన్ సార్ అకాడమీ పైన ఎవరు కూడా గన్తో దాడి చేయలేదు, ఫైరింగ్ చేయలేదు.
ఖాన్ సార్ బాడీగార్డే ఆ ఫైరింగ్ చేశాడు. దాంతో వెంటనే పోలీసులు ఖాన్ సార్ బాడీగార్డ్ని పట్టుకొని అడిగితే అతను ఏం చెప్పాడు అంటే, నాకు ఇలా ఫైరింగ్ చేయమని ఖాన్ సారే చెప్పాడు, అందుకే నేను చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు అని ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఇక్కడ ఈ ఖాన్ సార్ బాగా ఇరుక్కుపోయారు. అండ్ ఈ విషయం బయటకు రావడంతో ప్రజల్లో కూడా ఈ ఖాన్ సార్ పట్ల నెగటివ్ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఖాన్ సార్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్లో కూడా అదేంటి ఖాన్ సార్ కావాలని ఫైరింగ్ జరిపించి రోషన్ సార్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ఆలోచన మొదలైంది. దాంతో ఖాన్ సార్ని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులు నిర్ణయించుకున్నారు. అతని ప్లేస్కి వెళ్తే అతను లభించలేదు. ఒకరోజు ఈయన ఎక్కడో తప్పించుకుపోయారు అనే వార్త బయటికి వచ్చింది. ఆ తర్వాత ఖాన్ సారే స్వయంగా పాట్నా సివిల్ కోర్టులో లొంగిపోయాడు. లాయర్ల ముందు లొంగిపోయారు. అలా ఎందుకు అంటే పోలీస్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరిగితే కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అని ఆయనే స్వతహాగా పాట్నా సివిల్ కోర్టులో లొంగిపోయారు. ఈ విషయం బయటకు రాగానే రోషన్ సార్ కూడా మీడియా ముందుకు వచ్చి, నేను ఖాన్ సార్కి అగెన్స్ట్గా ఎటువంటి ప్లాన్ చేయలేదు, నిజంగానే రీసెంట్ పోలీస్ సెలక్షన్లో మా స్టూడెంట్స్ ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు, ఖాన్ సార్ అకాడమీ కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ మా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, అందుకే నా పైన ఖాన్ సార్ ఈ కుట్ర చేశారు అని చెప్పారు. అండ్ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ ఖాన్ సార్ అకాడమీ నుంచి ఎక్కువ మంది పిల్లలు సెలెక్ట్ కాలేదు అంటే ఖాన్ సార్ కంప్లీట్గా బ్యాడ్ టీచర్ అని కాదు, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. కానీ తర్వాత కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. అవేంటంటే ఈ ఖాన్ సార్ ఇప్పుడే కాదు, మొదటి నుంచే ఏ స్టూడెంట్స్ అయితే ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి తన దగ్గరే చదువుకున్నట్టు చెప్పించుకుంటారు అని. అండ్ ఈయన చాలాసార్లు ఇలా చేసినట్టుగా చెప్తున్నారు. జనరల్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మధ్య ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య మీడియా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని కోచింగ్ మాఫియా అని పిలుస్తుంది. అలా అనడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ టీచర్లు బాగా ఫేమస్ అయిపోయారు, పవర్ఫుల్గా మారారు. అండ్ వీళ్ళు ఎంత పవర్ఫుల్గా మారారు అంటే గవర్నమెంట్ని ఇంపాక్ట్ చేసే లెవెల్లో ఎదిగారు. అందుకే మీడియా వీళ్ళను టార్గెట్ చేయడంలో తప్పులేదు. అండ్ వీళ్ళను ఫాలో అయ్యే స్టూడెంట్స్ కూడా ఏదో ప్రిపరేషన్ కోసం వచ్చిన స్టూడెంట్స్లా కాకుండా వీళ్ళ కట్టర్ ఫాలోవర్స్గా మారుతున్నారు. మీరు చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో ఇలాంటి ఫేమస్ టీచర్లు పాలిటిక్స్లో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రావడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. కాస్త మంచి ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో టీచర్లు పాలిటిక్స్లో రావడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వీళ్ళు పవర్ఫుల్గా ఉండేందుకు విద్యార్థుల్ని యూజ్ చేసుకోవడం, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. నేను ఇక్కడ ఖాన్ సార్ని నెగిటివ్గా చూపాలి అనుకోవట్లేదు. ఆయన నిజంగానే ఒక మంచి వ్యక్తి అని ఆన్లైన్లో మనకు చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తక్కువ ప్రైస్లోనే పిల్లలకు కోచింగ్ ఇప్పిస్తున్నారు అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ కాస్త వేరుగా ఉంది. నేను ఇందాక మీకు మెన్షన్ చేసిన రోషన్ సార్ అండ్ ఖాన్ సార్ అకాడమీ ఫీజెస్ని కంపేర్ చేస్తే రోషన్ సార్కి చెందిన అకాడమీ ఫీజెసే ఖాన్ సార్ కంటే తక్కువగా ఉన్నాయి. సో సోషల్ మీడియాలో చూసి అన్నిటినీ మనం నమ్మకపోవడం బెటర్. కానీ ఈ ఖాన్ సార్ నిజంగానే తన సొంత డబ్బులతో కొన్ని అడ్వాన్స్ హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రజలకు చాలా తక్కువ డబ్బులతో వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయంలో నిజంగా ఈయన్ని మెచ్చుకోవచ్చు. ఈయన ఇంకా చాలా మంచి పనులు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం, అంటే ఈ కోచింగ్ మాఫియా విషయంలో మాత్రం ఈయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇక ఈ కాంట్రవర్సీ నుంచి ఖాన్ సార్ ఏ విధంగా బయటపడతారు, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. చాలామంది ప్రకారం ఈ ఖాన్ సార్ తను అనుకున్న దానికంటే ఫేమస్ అయ్యారు, సక్సెస్ఫుల్, రిచ్ అండ్ పవర్ఫుల్గా మారడంతో కాస్త హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ ఖాన్ సార్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.